వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే 100 వెర్బ్స్తో మనము ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేద్దాం. నేను ఇక్కడ మీకు ఈ 100 కూడా తెలుగులో చాలా సింపుల్గా ప్రతిరోజు మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే తెలుగులో వచ్చిన దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలో మనకి సడన్గా గుర్తు రాదు. అటువంటి పదాలు అన్నమాట ఇవి. చాలా అద్భుతంగా ఉపయోగిస్తాం. ఒకసారి ప్రయత్నించండి, మీరు అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. ప్రతిరోజు ఈ వీడియో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు తెలుగులో ఎవరిని అడగమని చెప్పండి, మీరు ఇంగ్లీష్లో చెప్తూ ఉండండి ఆన్సర్స్. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ఏముంది? డబ్బులు అడుగు. డబ్బులు అడుగు అంటే ఇంగ్లీష్లో ఆస్క్ మనీ. అడగటం అంటే ఆస్క్, మనీ అంటే డబ్బు. డబ్బులు అడుగు. సెకండ్ వన్ కూరగాయలు తీసుకురా. ఇక్కడ కూరగాయలు అంటే వెజిటేబుల్స్, తీసుకురా అంటే బ్రింగ్ వెజిటేబుల్స్. థర్డ్ వన్ ఇక్కడికి రా. ఇక్కడికి రా అంటే థర్డ్ వన్ ఇక్కడికి రా. ఇక్కడికి అంటే హియర్, రా అంటే కమ్ హియర్ అని చెప్పాలి. టీ తాగు. తాగడం అంటే డ్రింక్ టీ. ఇడ్లీ తినడం అంటే ఈట్ ఇడ్లీ అని చెప్పాలి. బయటికి వెళ్ళు. గో అవుట్ సైడ్. బయటికి అంటే అవుట్ సైడ్, వెళ్ళు అంటే గో. అక్కడ కూర్చో అంటే సిట్ దేర్. ఇక్కడ పెట్టు. పుట్ హియర్. కీప్ హియర్ అని చెప్పొచ్చు. పెట్టడం అంటే పుట్ అని చెప్పొచ్చు, కీప్ అని చెప్పొచ్చు. నెమ్మదిగా తినిపించడాన్ని ఇంగ్లీష్లో ఫీడ్ అంటారు. నెమ్మదిగా అంటే స్లోలీ, ఫీడ్ స్లోలీ. సాయంత్రం చెప్పు అంటే సే ఈవినింగ్. గట్టిగా మాట్లాడడాన్ని స్పీక్ అంటారు. గట్టిగా అంటే లౌడ్లీ, స్పీక్ లౌడ్లీ అని చెప్పాలి. మళ్ళీ అడుగు అంటే మళ్ళీ అంటే అగెయిన్. అడుగు అంటే ఆస్క్ అగెయిన్. అటు చూడు, లుక్ దేర్. అటు చూడంటే లుక్ దేర్. ఇక్కడ చూడంటే లుక్ హియర్ అని చెప్పాలి. నెక్స్ట్ నాకు చూపించు, షో మీ. అతనికి చూపించని చెప్పాలనుకోండి, షో హిమ్ అని చెప్పాలి. అదే ఆమెకైతే షో హర్ అని చెప్పాలి. రేపు ఫోన్ చెయ్యి అంటే ఏంది? రేపు ఫోన్ చేయంటే కాల్ టుమారో. నన్ను అడుగు అంటే ఆస్క్ మీ. అతన్ని అడుగు, ఆస్క్ హిమ్ అని చెప్పాలి. అమ్మని అడుగు అంటే ఆస్క్ మదర్ అని చెప్పొచ్చు. నాన్న అడగమంటే ఆస్క్ ఫాదర్. ఇలా. నెక్స్ట్ 17 పిల్లల్ని దింపడం అంటే స్కూల్ దగ్గర దింపుతుంటాం కదా, డ్రాప్ ఆఫ్ ద చిల్డ్రన్ అని చెప్పాలి. కిందకు దిగు. మనకు బస్ నుంచి కింద దిగిన, కారు దిగమని చెప్పిన ఏం చెప్పాలి? గెట్ డౌన్ అని చెప్పచ్చు. బిర్యానీ తయారు చేయి అంటే మేక్ బిర్యానీ. మేక్ చెప్పవసరంలా, ప్రిపేర్ అని చెప్పొచ్చు. ప్రిపేర్ బిర్యానీ అని చెప్పొచ్చు. రేపు త్వరగా లే అంటే లెగటంని గెటప్ ఎర్లీ టుమారో. గెటప్ అని చెప్పొచ్చు, వేకప్ అని కూడా చెప్పొచ్చు. గెటప్ ఎర్లీ టుమారో, వేకప్ ఎర్లీ టుమారో ఇలా కూడా చెప్పొచ్చు. తర్వాత 21 వచ్చేసరికి శ్రద్ధగా విను. శ్రద్ధగా అంటే కేర్ఫుల్లీ. వినడాన్ని లిజన్ అంటారు. లిజన్ కేర్ఫుల్లీ. పాటలు వినంటే లిజన్ సాంగ్స్. గట్టిగా పట్టుకోవడాన్ని హోల్డ్ అంటారు. గట్టిగా అంటే టైట్లీ, హోల్డ్ టైట్లీ అని చెప్పాలి. నన్ను వదులు అని చెప్పాలనుకోండి, రిలీజ్ మీ అని చెప్పాలి. రిలీజ్ మీ అని చెప్పవచ్చు. నన్ను వదిలిపెట్టి అంటే లీవ్ మీ అనొచ్చు. అలా మనం పదం కూడా మార్చుకొని చెప్పవచ్చు. కొత్త డ్రెస్ కొనటాన్ని ఇంగ్లీష్లో బై అంటారు. కొత్త డ్రెస్ అన్నారు కాబట్టి ఆ న్యూ డ్రెస్ అని చెప్పాలి. పాత మొబైల్ అమ్మి వేయి. పాతది అమ్మేసి అంటాం కదా, సెల్ ది ఓల్డ్ మొబైల్. అమ్మటాన్ని సెల్ అని చెప్పాలి. రేపు సాయంత్రం మెసేజ్ పంపించు. సెండ్ ఏ మెసేజ్ టుమారో ఈవినింగ్. పంపించడాన్ని సెండ్ అని చెప్పాలి.
మంచినీళ్ళు తీసుకురావడానికి చెప్పాక మనం ఆల్రెడీ బ్రింగ్ అని చెప్పాలి. మంచినీళ్ళు కాబట్టి ఫ్రెష్ వాటర్, బ్రింగ్ ఫ్రెష్ వాటర్. ఈ డబ్బులు తీసుకో అంటే టేక్ దిస్ మనీ. ఆ డబ్బులు తీసుకొని చెప్పాలనుకోండి టేక్ దట్ మనీ అని చెప్పాలి. రిమోట్ ఇవ్వు, ఇంట్లో కూర్చున్నప్పుడు అడుగుతుంటాం కదా మనం, గివ్ ద రిమోట్, గివ్ ద పిల్లో, ఆ దిండు ఇవ్వు, ఆ ప్లేట్ ఇవ్వు, గివ్ ద ప్లేట్. ఇలా మాట్లాడండి, సింపుల్గా అవుతుంది. తర్వాత సాంబార్ పొయ్యి అంటాం. సాంబార్ పొయ్యటాన్ని ఏమంటారు? పోర్ సాంబార్ అని చెప్పాలి. అదే మనకి చట్నీ వేయి అని చెప్పాలనుకోండి సర్వ్ చట్నీ, అంటే చట్నీ వడ్డించు, సర్వ్ అనేది. ఇంట్లో ఆడుకో అంటే ప్లే ఎట్ హోమ్ అని చెప్పాలి. లోపల అన్నప్పుడు ప్లే ఇన్ ద హోమ్ అని చెప్పొచ్చు, ప్లే ఇన్ ద హౌస్ అని చెప్పొచ్చు. తలుపు తెరవడానికి ఏం చెప్పాలి? ఓపెన్ ద డోర్. అదే తలుపు ముయ్యి అన్నాం అనుకోండి క్లోజ్ ద డోర్ అని చెప్పాలి. 35 వచ్చేసరికి ఇక్కడ కిటికీ వేయ ఉంది. వేయటాన్ని ఏమని చెప్తాం? క్లోజ్. కిటికీ వేయి, కిటికీ మూయి అన్నాం అనుకోండి క్లోజ్ ద విండో అని చెప్పాలి. తర్వాత 36 ఏమైంది? ఒకసారి ఆలోచించడాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? థింక్ అని చెప్తారు. ఒకసారి ఆలోచించంటే థింక్ వన్స్ అని చెప్పాలి. గది శుభ్రం చేయటాన్ని చెప్పాలి క్లీన్ అని చెప్పాలి. గది శుభ్రం చేయి, క్లీన్ ద రూమ్. ఏం లేదండి, తెలుగుకి ఇంగ్లీష్కి అటు వెర్బ్ మారుతుంది, వెర్బ్ ముందు చెప్పాలి. ఆ గది అనేది ఏం చేసాం చివరిలో చెప్పాం అంతే. పార్క్లో ఎదురు చూడు అంటే వెయిట్ ఇన్ ద పార్క్ వద్ద ఎదురు చూడన్నా అని చెప్పనుకోండి వెయిట్ ఎట్ ద పార్క్ అని చెప్పాలి. నెమ్మదిగా నడుపు, పక్కన డ్రైవింగ్ చేస్తుంటాం మనం, చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? డ్రైవ్ స్లోలీ, నెమ్మదిగా నడుపు అని చెప్పాలి. రోజు డైరీ రాయి అంటే రాయటాన్ని ఏమని చెప్తారు? రైట్ అంటారు. రోజు డైరీ రాయి అంటే రైట్ ఏ డైరీ డైలీ అని చెప్పాలి. ఇక 41 వచ్చేసరికి మొదట నీవు ఇంగ్లీష్ నేర్చుకో అంటాం కదా, నువ్వు ముందు ఇంగ్లీష్ నేర్చుకో అని అనుకోండి. ఫస్ట్ యూ లెర్న్ ఇంగ్లీష్. యూ లెర్న్ అంటే నేర్చుకొని అర్థం. అదే నువ్వు మాట్లాడాలనుకోండి ఫస్ట్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాలి. ఇంగ్లీష్లో మాట్లాడాను అనుకోండి యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పాలి. తర్వాత 42 సరికి తర్వాత నాకు నేర్పించు. తర్వాత అంటే లేటర్, టీచ్ మీ లేటర్ అని చెప్పాలి. బోధించడాన్ని మనము టీచ్ అంటారు, నేర్పించడాన్ని. నేర్చుకోవడాన్ని లెర్న్ అని చెప్పాలి. తర్వాత 43 త్వరగా పడుకో అంటే ఏంటి? గో టు బెడ్ ఎర్లీ, స్లీప్ ఎర్లీ అని చెప్పొచ్చు. బాగా సంపాదించడం అంటే ఏంటి? ఇక్కడ సంపాదించడాన్ని ఎర్న్ అంటారు. బాగా అంటే వెల్, ఎర్న్ వెల్ అని చెప్పాలి. గట్టిగా అంటే ఏంటి? హార్డ్. కొట్టు అంటే ఏంటి? హిట్ హార్డ్. ఇంకో పదం ఏం చెప్పొచ్చు? బీట్ అని కూడా చెప్పొచ్చు. బీట్ హిమ్, అతని కొట్టు అంటే బీట్ హిమ్. రేపు ఆఫీస్లో కలువు అంటే ఏంటి? సీ యూ ఎట్ ద ఆఫీస్ టుమారో. ఇది కొంచెం ఫార్ములా ఉంది. మామూలుగా ఏం చెప్పొచ్చు? మీట్ అని చెప్పొచ్చు. మీట్ మీ టుమారో ఇన్ ద ఆఫీస్ అని చెప్పొచ్చు. లేకపోతే మీట్ మీ ఎట్ ద ఆఫీస్, నన్ను ఆఫీస్ వద్ద కలువు అని చెప్పాలి. న్యూస్ చదువు అంటే ఏంటి? చదవటాన్ని రీడ్ అంటారు. రీడ్ ద న్యూస్, వార్తలు చదువు దాన్ని రీడ్ ద న్యూస్ అని చెప్పాలి. మంచిగా చెయ్యి, డూ వెల్. డూ వెల్. గట్టిగా నవ్వవద్దు అంటే డోంట్ లాఫ్ టూ హార్డ్. గట్టిగా నవ్వవద్దు. ఓకే, నెక్స్ట్ వన్ సౌండ్ పెంచడాన్ని ఏమని చెప్పాలి? టర్న్ అప్ ద సౌండ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఇంక్రీజ్ ద వాల్యూమ్ అని కూడా చెప్పొచ్చు. నన్ను కాపాడు అంటే ఏంటి? సేవ్ మీ. కాపాడటాన్ని ఇంగ్లీష్లో సేవ్ అని చెప్పాలి. బస్ స్టాప్లో ఆగటాన్ని స్టాప్ అంటారు. ఎక్కడ ఆగమని చెప్తున్నాము? బస్ స్టాప్ వద్ద. ఎప్పుడైనా సరే స్టాప్
ఎట్ ది బస్ స్టాప్ అని చెప్పాలి. ఎట్ ద బస్ స్టాప్. అదే మార్కెట్ వద్ద ఆగంటే స్టాప్ ఎట్ ద మార్కెట్ అని చెప్పాలి. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ 53 వచ్చేసరికి ఆటో ఆపు, స్టాప్ ద ఆటో అని చెప్పాలి. స్టాప్ ది ఆటో. నెక్స్ట్ బ్యాంకులో డబ్బులు దాయటాన్ని మనం డిపాజిట్ అంటాం. బ్యాంకులో డిపాజిట్ మనీ ఇన్ ద బ్యాంక్ అని చెప్పాలి. త్వరగా కదులు అంటే ఏంటి? మూవ్ క్విక్లీ. త్వరగా అని అంటాం కదా, అలాగా. నెక్స్ట్ ఇక్కడ నుండి తీసేయడాన్ని ఏమంటే రిమూవ్ ఫ్రమ్ హియర్ అని చెప్పాలి. మొత్తం మర్చిపోవడాన్ని ఫర్గెట్ అంటారు. మొత్తం అంటే ద హోల్ థింగ్, ఫర్గెట్ ది హోల్ థింగ్ అని చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకో అంటే గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? రిమెంబర్. ఈ పదాలు తెలియాలండి మనకు, కొంచెం ఇలాంటివి తెలుస్తూ ఉంటే చాలు. బాగా గుర్తుపెట్టుకో, రిమెంబర్ వెల్. ఒకసారి గుర్తు చేసుకో. ఒకసారి అంటే వన్స్ అనమాట. రిమెంబర్ వన్స్ అని చెప్పాలి. చపాతీ పిండి కలపటాన్ని మిక్స్ అంటారు. మిక్స్ చపాతీ ఫ్లోర్ పిండి. అదే మన చపాతీని ముద్ద చేస్తాం చూడండి, దాన్ని డౌ అంటారు. అంటే ముద్దని చేయని చెప్పాలనుకోండి, ఏం చెప్పాలి అప్పుడు? మేక్ ద డౌ అని చెప్పాలి. మేక్ ద చపాతీ డౌ అని చెప్పాలి. అదే మనకి అట్టుపిండి అనుకోండి, ఏం చెప్పాలి అప్పుడు? మిక్స్ ద బ్యాటర్ అని చెప్పాలి. నెక్స్ట్ 161 ఒక మంచి పాట పాడు. సింగ్. పాఠాన్ని సింగ్ అంటారు. ఆ గుడ్ సాంగ్. ఒక మంచి పాట పాడు. కూరగాయలు కట్ చేయి అంటే కట్ ద వెజిటేబుల్స్. కట్ వెజిటేబుల్స్ అని చెప్పాలి. పుట్టినరోజు బాగా జరుపుకో అంటే సెలబ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే హ్యావ్ ఏ గ్రేట్ బర్త్డే లేకపోతే సెలబ్రేట్ యువర్ గ్రేట్ బర్త్డే అని చెప్పొచ్చు. బయట ఆడుకో అంటే ప్లే అవుట్ సైడ్. అదే లోపల ఆడుకుంటే ప్లే ఇన్సైడ్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ త్వరగా తిరిగిరా. కమ్ బ్యాక్ సూన్ అని చెప్పాలి. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. సరుకులు వేరు చేయి అంటే సపరేట్ ద గూడ్స్. సరుకులు అంటే ఇక్కడ వస్తువులు అనమాట, అవి సపరేట్ చేయి. బాగా ప్రయత్నం చేయి. ప్రయత్నం అంటే ఏంటి? ట్రై హార్డ్ అని చెప్పాలి. సాయంత్రం లోపు పూర్తి చేయటాన్ని ఫినిష్ అని చెప్పాలి. ఫినిష్ బై ఈవినింగ్. అమ్మా నాన్నలు ప్రేమించు. లవ్ మామ్ అండ్ డాడ్. ప్రేమించడాన్ని లవ్ అని చెప్పాలి. మామ్ అండ్ డాడ్ అని చెప్పొచ్చు. మీ తల్లిదండ్రులు ప్రేమించంటే లవ్ యువర్ పేరెంట్స్ అని చెప్పాలి. సమయం వృధా చేయవద్దు అంటే ఏంటి? డోంట్ వేస్ట్ టైం. నీవు మీటింగ్లో పాల్గొను అంటే పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్. అటెండ్ ద మీటింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుండి పారిపోవటాన్ని రన్ అవే ఫ్రమ్ హియర్. అక్కడి నుంచి అంటే రన్ అవే ఫ్రమ్ దేర్ అని చెప్పాలి. పారిపోవడం ఇలా చెప్పాలి. తప్పులు సరిచేయడాన్ని కరెక్ట్ ద మిస్టేక్స్ అని చెప్పాలి. పేదవారికి సహాయం చేయడం అంటే ఏంటి? హెల్ప్ ద పూర్. తర్వాత 76 వచ్చేసరికి ఈరోజే ప్రారంభించడాన్ని స్టార్ట్ టుడే అంటే ఈరోజు. బిగిన్ టుడే. రేపు స్టార్ట్ చేయని చెప్పనుకోండి, స్టార్ట్ టుమారో అని చెప్పాలి. ఎల్లుండి అంటే స్టార్ట్ డే ఆఫ్టర్ టుమారో అని చెప్పొచ్చు. దొంగతనం చెయ్యవద్దు. డోంట్ నాట్ స్టీల్ అని చెప్పొచ్చు. డోంట్ స్టీల్ అని కూడా చెప్పొచ్చు. స్టీల్ అంటే దొంగతనం చేయటం. డోంట్ రాబ్ అని కూడా చెప్పొచ్చు. బాగా తెలుసుకో అన్నాడు. బాగా తెలుసుకో అంటే నో KNOW నో అంటే తెలుసుకొని అర్థం. విషయం అర్థం చేసుకో అంటే అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం అండర్స్టాండ్ అంటారు. అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అని చెప్పాలి. తర్వాత 80 వచ్చేసరికి మనకి గట్టిగా నొక్కటాన్ని ఏం చెప్తారు? ప్రెస్. గట్టిగా అంటే ప్రెస్ హార్డ్ అని చెప్పాలి. తర్వాత గట్టిగా లాగటాన్ని పుల్ అంటారు. లాగటం.
మనకైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా పుష్ అని ఉంటుంది కదా. పుష్ అంటే ఏం చెప్పాలి, తోయటం. పుల్ అని ఉంటుంది, లాగటం. గట్టిగా లాగంటే పుల్ టైట్ అని ఉంటుంది. నెమ్మదిగా త్రోయి అని ఉందనుకోండి, తోయటాన్ని మనం ఇక్కడ పుష్ స్లోలీ అని చెప్పాలి. కొత్త డ్రెస్ ధరించు, ధరించడాన్ని ఏమని చెప్తారు, వేర్ అనాలి. వేర్ అ న్యూ డ్రెస్. 84 డబ్బులు లెక్క పెట్టు, డబ్బులు లెక్క పెడదాన్ని కౌంట్ అంటారు. కౌంట్ ద మనీ. 85 నిజం ఒప్పుకో, అడ్మిట్ ద ట్రూత్. నిజం చెప్పు అన్న అనుకోండి, టెల్ ద ట్రూత్ అని చెప్పాలి. నాకు నిజం చెప్పంటే టెల్ మీ ద ట్రూత్. అతను కానీ చెప్పంటే టెల్ హిమ్ ద ట్రూత్ అని చెప్పాలి. పొయ్యి వెలిగించు, వెలిగించడాన్ని లైట్ అంటారు. లైట్ ద స్టవ్ అని చెప్పాలి. స్టేజి అలంకరించు, అలంకరించడాన్ని డెకరేట్ అంటారు. డెకరేట్ ద స్టేజ్ అని చెప్పాలి. తాళం చెవులు వెతుకు, వెతకడాన్ని సర్చ్ అంటారు. సర్చ్ ద కీస్, తాళం చెవుల్ని కీస్ అంటారు. తాళం వెతుకంటేనేమో సర్చ్ ద లాక్ అని చెప్పాలి. ఇక్కడ కీస్ అన్నాం కదా, సర్చ్ ద కీస్ అనొచ్చు. లుక్ ఫర్ కీస్ అని కూడా చెప్పొచ్చు. గట్టిగా అరవద్దు, అరవటాన్ని ఏం చెప్తారు, షౌట్ అని చెప్పాలి. డో నాట్ షౌట్ లౌడ్లీ, డోంట్ షౌట్ లౌడ్లీ కూడా చెప్పొచ్చు. స్వీట్స్ పంచు, పంచటాన్ని ఏం చెప్తారు, డిస్ట్రిబ్యూట్. డిస్ట్రిబ్యూట్ ద స్వీట్స్ అని చెప్పాలి. అదే డిస్ట్రిబ్యూట్ ద మనకి ఫుడ్ ప్యాకెట్స్ అన్నాం అనుకోండి, ఆహార పొట్లాలు పంచు, టికెట్లు పంచు, ఈ విధంగా ఉంటాయి. నన్ను తిట్టవద్దు, తిట్టడాన్ని స్కోల్డ్ అంటారు. డోంట్ స్కోల్డ్ మీ, నన్ను తిట్టవద్దు. బండి మీద వెళ్ళు, బండి మీద వెళ్ళటాన్ని ఏం చెప్పాలి, గో ఆన్ ఏ బైక్. బైక్ మీద వెళ్ళిరాపు అని గో ఆన్ ఏ బైక్ అని చెప్పాలి. అదే కార్లో వెళ్ళామనుకోండి ఏం చెప్పాలి, గో ఇన్ ఏ కార్ అని చెప్పాలి. ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ వన్, నడిచి వెళ్ళాను అనుకోండి గో ఆన్ ఫుట్ అని చెప్తారు. నడిచి వెళ్ళటాన్ని ఆన్ ఫుట్, బై వాక్ అనకూడదు, ఆన్ ఫుట్ అని చెప్పాలి. బట్టలు ఉతుకు, బట్టలు ఉతకడానికి ఏం చెప్తారు, వాష్ క్లోత్స్ అని చెప్పాలి. పాత బ్యాగు పడవేయి, పడవేయటానికి చెప్పాలి, త్రో అవే ద ఓల్డ్ బ్యాగ్. త్రో అవే ది ఓల్డ్ బ్యాగ్ అంటే పాత బ్యాగ్ పడవేయి. ఆనందంగా గడుపు, ఆనందంగా గడుపు అంటే ఏంటి, లివ్ హ్యాపీలీ. లివ్ హ్యాపీలీ, మీరు ఆనందంగా ఉండండి అని చెప్పాలి. క్లాస్లో శ్రద్ధ చూపు, క్లాస్లో శ్రద్ధ చూపడం అంటే పే అటెన్షన్ ఇన్ క్లాస్. గాలిపటం ఎగరవేయి, ఎగరవేయడాన్ని ఫ్లై అంటారు. ఫ్లై ఏ కైట్ అని చెప్పాలి. 98 వచ్చేసరికి నువ్వు ఏడవద్దు. డోంట్ యూ క్రై, డోంట్ క్రై అంటే నువ్వు ఏడవద్దు. నవ్వొద్దు అంటే డోంట్ యూ లాఫ్ అని చెప్పాలి. కదలొద్దంటే డోంట్ యూ మూవ్ అని చెప్పాలి. ఈ విధంగా నన్ను డబ్బులు అడగవద్దు. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ, నన్ను డబ్బుల కోసం అడగొద్దు. డోంట్ ఆస్క్ మీ ఫర్ మనీ. మధ్యాహ్నం ఇంట్లో ఉండు. లాస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మధ్యాహ్నం ఇంట్లో ఉండు అన్నారు. అంటే ఉండటం అంటే స్టే అని చెప్పాలి. స్టే అట్ హోమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. చూసారండి, 100 ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఇటువంటివి అద్భుతంగా మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడతాయండి. వీటిని ఏం చేయాలంటే అవతల వాళ్ళు తెలుగు అడగమని చెప్పండి. ఇంట్లో ఉంటారు కదా మనకి ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అమ్మ నాన్న ఎవరో ఉంటారు కదా, వాళ్ళని తెలుగు అడగమని చెప్పండి. మీరు వెంటనే ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేయండి. రిపీటెడ్గా మీరు ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకొని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ముందు ఒక అడుగు ముందుకు వేసినట్టు ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడటానికి ఆరంభం అన్నమాట ఇటువంటి పదాలన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మంచి వీడియోలు మీకోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.